శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 759వ నామము విశ్వధారిణి. విశ్వమును ధారిణి అంటే ధరించినది అని అర్థం, భరించేది అని అర్థం కూడా ఉందన్నమాట. 84 లక్షల జీవరాశులతో సహా ఈ స్థాను జంగమములు, ఈ గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, వీటన్నిటితో కూడిన ఖగోళ విశ్వాన్ని, ఈ సమస్త దేవగణాలను సృష్టించిన జగన్మాతను వీటన్నిటిని ధరించి ఉంది కదా, ఆ బాధ్యత కూడా ఆవిడే తీసుకుంది. కాబట్టే విశ్వధారిణి అనే నామంతో మనం పిలిచాం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది లలితా సహస్రనామాలకు తొలి భాష్యం రాసిన శ్రీ భాస్కర్ రాయలు వారు అమ్మవారిని భూమర్ధే సురధారిణి, లోకధారిణి అని స్తుతించారు. అంటే కల్పాంత ప్రళయకాలంలో తర్వాత సంభవించే సృష్టికి సంబంధించిన కారణబీజాలను తనలో కుక్షిలో భద్రపరుచుకుని ధరిస్తుంది. కాబట్టి అలాంటి ఆదిపరాశక్తిని విశ్వధారిణి అనే సార్థక నామధేయురాలైంది ఆ తల్లి. సమస్త బ్రహ్మాండాలకు అధినేత్రి. అలాగని తాను ఒక అధినేత్రిగా కూర్చోవడమే కాకుండా సకల విశ్వం యొక్క ఆ పోషణ బాధ్యతను కూడా వహించి రక్షిస్తూ ఉంటుందన్నమాట. కనుక ఆ తల్లి విశ్వధారిణి. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనల్ని భూదేవి భరిస్తే, మనము ఆచరించిన కర్మ ఫలితాలను మనకు ప్రసాదించి దానికి తగిన జన్మలను ప్రసాదించే బాధ్యతను స్వీకరించేది సాక్షాత్తు ఆ జగదాంబిక. అటువంటి విశ్వధారిణి అయిన మాతను జగన్మాత కామాక్షి యొక్క కరుణాకటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఉండేలాగా ఆశీర్వదించమని మా అమ్మవారిని కోరుకోవాలి. ఆ విధంగా అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పరిపూర్ణంగా పొందిన మూకశంకరులు తమ యొక్క మూక పంచశతిలోని ఆర్య శతకంలో 18వ శ్లోకంలో స్తుతించారు. ఏమంటే, పృథ్వీ, సూర్యుడు, వాయువు, ఆకాశం, అగ్ని, జలము, చంద్రుడు, ఈ మూర్తులతో నిండి ఉన్న విశ్వధారిణి ఆదిజనిని కంపానది తీరాల్లో నేను నిన్ను దర్శించానమ్మా అని చెప్పి ప్రార్థించారు. మనల్ని పోషించి పెంచి మనకి కావాల్సిన అవసరాలను తీర్చే ఆ తల్లిని విశ్వధారిణి అనే నామంతో కనుక మనం ప్రార్థిస్తూ ఉన్నట్లయితే, ఆ తల్లి దయ వల్ల ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఉండి మన కోరికలన్నీ, అంటే ఇహలోక కోరికలన్నీ సిద్ధించి పరలోకాల్లో చేరడానికి, పరలోకంలో కూడా మనం ముందు నామంలో చెప్పుకున్నట్లుగా చాలా లోకాలు ఒకటి దాటుకుంటూ మనం వెళ్ళాలి అనుకున్నాం కదా, ఆ లోకాల్లో కావాల్సిన సుఖాలను కూడా ఆ తల్లి మనకి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.